సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కవిత లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్స్ లో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయని, తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలను రూపొందించారని తెలిపారు కవిత. ఇప్పటివరకు జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు వేరువేరుగా టెండర్లు పిలిచేవారని, కానీ ఇప్పుడు 9 జోన్ల వారీగా మాత్రమే టెండర్స్ పిలుస్తూ ఉండడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతోందని కవిత ఆరోపించారు. అధికారులు ఒక సంస్థకు 2 కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చే విధంగా నిబంధనలు మార్చడంతో ఒక్క ఏడాదికే 5,85 లక్షల రూపాయల అదనపు భారం పడుతోంది అన్నారు కవిత. వెంటనే టెండర్స్ ను రద్దు చేసి గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ప్రధానంగా జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు, ఇన్స్టంట్ రిపేర్ టీమ్స్ కావచ్చు, 2 టీమ్స్ లకు సంబంధించిన టెండర్లు వెంటనే రద్దు చేయాలి. అధికారులు పిలిచిన టెండర్లలో పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నాయి. అందులో ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నష్టం కలిగించే విధంగా ఈ టెండర్లు ఉన్నాయని చెప్పి కవిత అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో ప్రధానంగా 2 విదేశీ కంపెనీలకు సంబంధించిన వాహనాలను మాత్రమే ఈ టెండర్లకు సంబంధించిన పనులకు ఉపయోగించే విధంగా నిబంధనలు రూపొందించారు. దానివల్ల ప్రధానంగా తెలంగాణలో ఉన్న బీసీ కాంట్రాక్టర్లకు ఈ టెండర్లు దక్కే అవకాశం లేకుండా పోతుంది. కేవలం విదేశీ కంపెనీల వాహనాలు వాడాలని చెప్పి నిబంధన పెట్టడం ద్వారా ఏడాదికి దాదాపు 5.85 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి వెంటనే ఈ టెండర్లను రద్దు చేసి రీటెండర్లు పిలిచాలని చెప్పి కవిత ముఖ్యమంత్రికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. ప్రధానంగా గతంలో 150 డివిజన్లు జీహెచ్ఎంసీలు ఏవైతే ఉన్నాయి 150 డివిజన్ల వారీగా టెండర్లు పిలిచేవారు. కానీ ఇప్పుడు 9 జోన్ల వారీగా టెండర్లు పిలవడం వల్ల పెద్ద ఎత్తున తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ టెండర్లను రద్దు చేసి వెంటనే 150 డివిజన్ల వారీగా వేరువేరుగా టెండర్లు పిలిస్తే 150 మంది కాంట్రాక్టర్లకు లబ్ధి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని చెప్పి దీనిపైన పునరాలోచించాలని చెప్పి కవిత ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే కరుణాకర్ మరొక కామెంట్ కూడా చేశారు ఎమ్మెల్సీ కవిత. సీఎంఏ స్వయంగా ఉన్నటువంటి ఆ శాఖలో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదా అన్నట్టుగా ప్రశ్నించారు. ఎలా చూడొచ్చు, మరి కాంగ్రెస్ దీనిపై స్పందిస్తుందా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్వయంగా మున్సిపల్ శాఖను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనే ఈ శాఖను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఇటువంటి అవకతవకలు జరగడంపై కవిత కొంత ఆందోళన వ్యక్తం చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలో ఈ విధంగా టెండర్లలో అవకతవకలు ఇబ్బందులు రావడం పట్ల ముఖ్యమంత్రి దృష్టి సారించాలని చెప్పి ఆమె విజ్ఞప్తి చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పటికైనా దీనిపై పర్యవేక్షించి ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి 150 డివిజన్ల వారీగా టెండర్లను ప్రత్యేకంగా పిలవడం ద్వారా తెలంగాణలో 150 మంది కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని చెప్పి ఆమె ముఖ్యమంత్రికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.